హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మేమైతే పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ వ్లాగ్ చూసేయండి. ఈరోజు మార్నింగ్ అయితే మేము మైసూర్ బజ్జీ అయితే వేసుకున్నాం అనమాట. ఇలా చిన్న చిన్న వేసుకుంటేనే బాగుంటాయి కదా. ఇంకా ఆనియన్ బజ్జీ కూడా వేస్తుంది చెల్లి. ఇంకా నేనేమో పల్లి చట్నీ అయితే చేసేసాను. ఇంకా దాని తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. నేను తినేసరికి చాలా లేట్ అయిపోయింది. సో బజ్జీ అయితే కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట. దాని తర్వాత మూవీ కోసం లేట్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా అయిపోయేలాగా మేమైతే వెజ్ రోల్స్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొన్నేమో క్యారెట్స్, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లో ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో అయితే అవే ఉన్నాయి. సో అవి వేసి అయితే రోల్స్ అయితే చేసేస్తున్నాము. ఇంకా టైం కూడా లేదు మూవీకి. సో దాని తర్వాత అయితే కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి, మనకు అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో దాని తర్వాత మేము ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాం అనమాట. స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే కొంచెం మనకి మసాలా కార్న్ ఉంటుంది కదా, మనకి అలా అనిపిస్తుందని మేము కార్న్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. సో కార్న్ వేసేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది వేసుకున్న తర్వాత మనకి ఎక్కువ ఏం టైం పట్టదు, 2 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇంకా దాని లాస్ట్లో కొంచెం కారం వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ. ఇంకా అయితే చెల్లి చపాతీలు అయితే చేసేస్తుంది. ఇంకా చపాతీలు అయిపోయింది. నేను కాల్చింది వీడియో తీయలేదనమాట, మర్చిపోయాను. సో దాని తర్వాత అయితే కొంచెం నేను చపాతీకి హీట్ చేసేసి దానిపైననే కొంచెం అయితే నెయ్యి, బటరు, ఇంకా కొంచెం టమాటో సాస్ అయితే రాసాను అనమాట. రాసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే వేసేసాను. ఇంకా సాల్ట్ చాలా కొంచెమే వేసుకున్న కర్రీలో, ఎందుకంటే ఇప్పుడు నేను దీనిపైన చీజ్ వేస్తున్నాను అనమాట. మనకు ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను చాలా తక్కువ సాల్ట్ వేసాను కర్రీలో. ఇప్పుడైతే చీజ్ అయితే టూ పీసెస్ కింద కట్ చేసేసి వేసుకున్నాను అనమాట. దాని తర్వాత కొంచెం లైట్గా హీట్ అవ్వనివ్వాలి, అంతే మనకి రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. మేము ఇలా సింపుల్గానే చేసుకుంటాము, ఇలా సింపుల్గానే మాకు ఇష్టం అన్నమాట. ఇంకా కొంచెం హీట్ చేస్తే చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా తినేసి మాల్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాల్లో అయితే క్యూబ్స్తో పోస్టర్ అయితే రెడీ చేసి ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా మూవీ చూసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదే నా చిన్ని మినీ వ్లాగు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే.